విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా ప్రాధాన్యతను తెలుసుకుందాం, ఆరోగ్య విశాఖను నిర్మిద్దాం. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని పిలుపునిచ్చిన విశాఖ ఎంపీ శ్రీభరత్. నీట్ పరీక్షను రద్దు చేసి పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళనలో విద్యార్థి నాయకుల డిమాండ్. 2012లో ప్రభుత్వ భూములకు కబ్జాదారులపై ఏసీబీ స్పెషల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. సంబంధిత అధికారులపై చట్టరీత్యా చర్యలు ప్రారంభమయ్యాయన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను, ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని, ఆరోగ్య విశాఖ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పిలుపునిచ్చారు. రోజువారీ దినచర్యగా భావిస్తూ ప్రతిరోజు యోగాను అభ్యసించాలని హితవు పలికారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంవీపీ కాలనీ పరిధిలో జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాశ్చాత్య పోకడల ప్రభావం రోజు రోజుకు ఎక్కువైపోతోందన్న తరుణంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రోజువారీ దినచర్యగా పాటించాల్సిన ఆవశ్యకత ఉందని ఎంపీ పేర్కొన్నారు. యోగా ద్వారా ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయని, మనుషులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని తెలియజేశారు. పాశ్చాత్య పోకడల ప్రభావం నుంచి సమాజం బయటపడాలంటే యోగా ఒక్కటే సరైన మార్గమని, దాన్ని అందరూ అనుసరించాలని కోరారు. Exercise for the thyroid. This is wonderful exercise for the loosening of the cervical region. 2 times. Slowly. Take a deep inhalation forward. Mundiki. Slowly forward. If you have a small stiffness in the neck region, if you do that at least 5 minutes, it is help to relieve your cervical spondylosis. That is a medicine. Okay, anti-clockwise also, sir. Please. Magician in the spinal cord that is easily relieved. Come on, once again, breathe in slowly. Come on. Maximum you have to lift. Out. Relax. Release. Those that have any pain, better to have it. Slowly inhale. Slowly. Nammadaga. Those that have మనం దానిపైన దృష్టి మళ్లించినట్లయితే బ్యాలెన్స్ అనేది అవ్వదు. గుడ్, వెరీ నైస్. దినోత్సవ సందర్భంగా ఇవాళ ఇక్కడ స్పోర్ట్స్ ఎరీనాలో గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్టూడెంట్స్ అందరితో యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇవాళ సమాజంలో ఏంటంటే వెస్టర్నైజేషన్ పెరిగిపోయి మన ఇండియన్ కల్చర్, ఇండియన్ హిస్టరీలో ఉన్న ఎన్నెన్నో మంచి ప్రాక్టీసెస్ మర్చిపోతున్నాము. అయితే ప్రపంచవ్యాప్తంగా యోగా విలువ ఏంటనేది విపరీతంగా గత 10 సంవత్సరాల్లో పెరిగిపోయినట్టు మనందరం చూస్తున్నాము. యోగా, మెడిటేషన్ వల్ల ఏంటంటే ఈ కాలంలో ప్రత్యేకంగా శారీరకంగా, మానసికంగా మనం ఫేస్ చేసే ఎన్నెన్నో ఇబ్బందుల నుంచి మనకి ఒక ప్రశాంతత, రిలీఫ్ అనేది పొందుతాము. ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఫిజికల్ యాక్టివిటీ వల్ల చాలా తగ్గిపోయింది కాబట్టి అందరినీ కోరేది ఏంటి అంటే రోజుకి అట్లీస్ట్ ఒక అరగంట సేపు యోగా, మెడిటేషన్కి మనం కేటాయించగలిగితే మనమే కాదు మన కుటుంబం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుందని చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ యొక్క యోగా దినోత్సవమే కాదు, ప్రతిరోజు అందరు కాకపోయినా కొందరు అది స్టార్ట్ చేస్తే వాళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని ఇక అందరితో మాట్లాడడం జరిగింది. విశాఖ పోర్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఈమారు యోగా దినోత్సవానికి వేదికగా నిలిచింది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు సిబ్బంది హాజరు కాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ విభాగ యోగా గురువులు పలు యోగాసనాలు వేయించారు. ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు శారీరక రుగ్మతలకు యోగా దూరంగా ఉంచుతుందని అంగముత్తు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ దుర్గేష్ కుమార్ దుబే, చీఫ్ విజిలెన్స్ అధికారి స్వామి, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. Let's rotate it gently.
Relax the spine, relax any stress if that is there in the spine. Keep breathing in and breathing out. In and as you breathe out, long and deep breaths. Or I can say that I'm proudly I can brief all of you. Our Vizag port, with the help of all of us, we could able to achieve in global rank almost 19th position, which is one of the most important and critical distinction. So for getting this 19th rank in container terminal performance and overall 20th rank in entire port related performance, we are doing excellent team effort by our people from all rank and files, all our stakeholders, support of Government of India, support of Government of Andhra Pradesh, and all the missionaries are fully involved in this. And I want to thank people of Vizag also for their continuous support. And in the days to come, we are planning to do more activities to reach out to Vizag citizen. We want to maintain our environment, we want to maintain our pollution related issues, and we are going for a 1 million plus plantation. విభజన చట్టం అమలు విషయంలో ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అంశాల వారీగా స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు, భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించడానికి జూలై 1, 2, 3 తేదీల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలను విశాఖ నగరంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశాల్లో పార్టీ వైఫల్యాలపై కూడా చర్చించనున్నట్టు తెలియజేశారు. విభజన నాటి నుండి రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకొని ప్రత్యేక హోదాను సాధించడం ప్రభుత్వ బాధ్యతని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యుల మద్దతు లేనిదే మనుగడ సాధించలేని ఈ పరిస్థితి ప్రత్యేక హోదా సాధనకు మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న వారి నుండే దాన్ని సాధించడం ద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన ద్వారానే అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత అటు కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఈరోజు మన శాసనసభ సమావేశాలు కూడా 16వ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి సంబంధించి ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంగానే పిలుస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం టీడీపీకి సంపూర్ణమైన మెజారిటీ వచ్చినా కలిసి పోటీ చేశారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. మరి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. గత 2 పర్యాయాలు కూడా ఎన్డీఏ కేంద్రంలో కొలువు తీరిన తర్వాత ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలే. చేయలేదా అనంటే ప్రతి దానిలో వేలు పెట్టారు తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలే. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అది లేదు అని చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాల కోసం. మన రాష్ట్రానికి ఇవ్వలే. ఈరోజు మేము హోదాను సాధిస్తామని చెప్పని గతంలో ఎన్డీఏతో కలిసి ఉండి బయటకు వచ్చి ప్రత్యేక తరగతి హోదా కోసం ఉద్యమం చేసిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉద్యమం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరోసారి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండు ప్రత్యేక తరగతి హోదా, దానితో పాటు వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి
అభివృద్ధి ప్యాకేజీలు, అది కూడా సంపూర్ణంగా ఇవ్వాల. ఏదో జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు చొప్పున ఏదో ఎంగేజ్ విధించినట్టు ఎన్డీఏ ఆ రోజుని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధులు ఇచ్చింది. ముందు 4వ విడత ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే వాటిని సాధించడంతో పాటు ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పర్యటన చేశారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉంది, చేతకాంతనం ఉంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుని పండబెట్టేటటువంటి లక్షణం అది ఎన్డీఏ దగ్గర నుంచే, బీజేపీ నుంచే ప్రారంభమైంది. అనేక దఫాలు వీళ్ళ పార్లమెంటు సభ్యులు పోలవరం మీద ప్రశ్న వేస్తే నిర్వాసితులకు సంబంధించి దాన్ని వీళ్ళు అంగీకరించేటటువంటి పద్ధతుల్లో ఆర్థిక మంత్రి కానివ్వండి, లేకపోతే నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి కానీ కేంద్రంలోని వాళ్ళు పార్లమెంట్లో చేసిన ప్రకటనలు చూస్తే పూర్తిగా పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగానే మాట్లాడారు. ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైల్వే జోన్కి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడాల్సినటువంటి రైల్వే జోన్కి సంబంధించి స్వయాన ప్రధానమంత్రి గారు 19 ఎన్నికలకు ముందు ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ఇక్కడ హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయాయి. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం మేము జోనల్ కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వలేదు అనేటటువంటి పేరుతోని ఏ రోజు నుంచి జోను పనిచేస్తుందో చెప్పడానికి తీరలేదు. ఇది చాలా అన్యాయమైంది. జోనల్ కార్యాలయం నిర్మించిన తర్వాతే జోన్ ఏర్పడుతుంది అని చెప్పానంటే ఈరోజు ఎక్కడా అలా లేదు. మనం అంతా రాజధాని నిర్మించుకొని ఇక్కడికి తెచ్చుకోలేదు కదా రాజధానిని. మన అసెంబ్లీ ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద తాత్కాలిక అసెంబ్లీని మిగతా రాజధాని భవనాలని నిర్మించుకొని రాజధాని తరలించుకున్నారు. ఆ పద్ధతిలో ఏ రోజు నుంచి రైల్వే జోన్ ఇక్కడ ఫంక్షనింగ్లోకి వస్తుందో చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రైల్వే శాఖ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని దాన్ని కూడా తక్షణమే సాధించాలి. వీటన్నిటి ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమే అని చెప్పని మాట్లాడారు. అలాగే ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యక్షంగా పాల్గొని మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణని అడ్డుకుంటాము, ఇది ప్రైవేటీకరణ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. డెడ్ లైన్ ఇచ్చారు గత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సమయంలోనే మీరు దీన్ని ప్రైవేటీకరణ ఆపితే ఆపారో, లేకపోతే మీకు చేత కాదు, నేనే రంగంలోకి దిగుతానని చెప్పని ఆయన చెప్పారు. సరే, ఆ సమయం డెడ్ లైన్ అన్నీ అయిపోయి ఇప్పుడు ఈయనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏలో భాగస్వామి. వీరు కూడా కేంద్రంలో ప్రభుత్వానికి వాళ్ళ పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి. మీరు వచ్చి హామీ ఇచ్చారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడుతామని చెప్పి. ఇప్పుడు కేంద్ర మంత్రులు ప్రకటనలు ఏంటండి? కిషన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో జరగదు, ఇప్పుడే జరగదు అని చెప్పి ఆయన స్పష్టంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అనేటటువంటి స్పష్టమైన ప్రకటన చేయకుండా ఆయన ఒక అంబిగ్విటీతోని మేము ప్రైవేటీకరణ ప్రక్రియని నిలుపుదల చేయలేదు కాకపోతే వాయిదా వేస్తున్నాం అనేటటువంటి పద్ధతిలోనే ఆయన మాట్లాడారు. గనులు కేటాయించాలనంటే మీరు కూడా వేలంలో పాల్గొనవచ్చు. ఆ రుణాలు తీసుకున్నాం, ఈరోజు వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి కాబట్టి మా రుణాలను రీషెడ్యూల్ చేసి ఇప్పుడున్నటువంటి వడ్డీ రేటుకి దాన్ని మార్పు చేయండి, తద్వారా స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పని వాళ్ళ డిమాండ్. అది చేతకాలే ఈ ప్రభుత్వానికి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నాం, దాంతోపాటు ఇది ప్రభుత్వ రంగంలోనే మనుగడ సాగించేటటువంటి పద్ధతుల్లో అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము అని చెప్పనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఉక్కు శాఖ మంత్రి నుంచి ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్డీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ అధ్యక్షులు సునీల్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కు సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే విడుదలైన నెట్ పరీక్ష ఫలితాలలో పేపర్ లీకేజ్ జరిగిందని, మొన్నటి రోజున నెట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. నేషనల్ మొత్తం అట్టుడుగుతున్న టాపిక్ ఏంటంటే నీట్ కోసం అండి. ఈ నీట్ పరీక్ష జరిగినప్పుడు 67 మంది మొదటి ర్యాంకుల్లో రావడం గమనార్హం. ఇందులోని నేషనల్ మొత్తం ఈ టాపిక్ కోసం మాట్లాడుతుండగా మన స్టేట్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎవరు దీనికోసం మాట్లాడకపోవడం చాలా విషాదకరంగా అనిపిస్తుంది. ఈరోజు జనజాగరణ సమితి తరఫున మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం జనజాగరణ సమితి తరఫున. ఇదే విధంగా సత్యకుమార్ గారు మెడికల్ మినిస్టర్ అయి ఉండి ఆయన దీని మీద మాట్లాడకపోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. కావున ఆయన కేంద్రానికి ప్రెషర్ పెట్టి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసేలాగా కోరుతారని డిమాండ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈసారి మరి ఏ ఫ్రాడ్ జరగదు అని చెప్పి జనజాగరణ సమితి తరఫున మేము కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ యోగాకు ప్రాముఖ్యత ఏర్పడిందని, యోగా భారతీయ సంస్కృతిలో ఒక భాగమని ఏయూ మాజీ వీసీ నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ద్వారకానగర్ శ్రీకృష్ణ విద్యా మందిర్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ జి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు ఆయన కూడా యోగాసనాలు వేస్తూ వాటి విశిష్టతను చాటి చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యోగా భారతీయ ఆరోగ్య రహస్యాల్లో ఒకటని అన్నారు. ప్రపంచం మొత్తం తిరిగే రీతిలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందించదగ్గ విషయమన్నారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగా తమ జీవన కార్యకలాపాలలో ఒక భాగంగా చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. భారతీయ విద్యా కేంద్రం వారి శ్రీకృష్ణ విద్యామందిర్లో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 6వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఈరోజు కొన్ని యోగాసనాలు చేశారు. మనందరూ తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీలో యోగాని ఇంటర్నేషనల్గా చేయాలని చెప్పారు. దాని ద్వారా June 21 ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలలో కూడా యోగాని చేస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఎంత యోగా ప్రాచుర్యం పొందిందంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు తెలుసుకున్నట్టే మందుల కన్నా యోగా చేయడం ద్వారా రోగ నివారణ జరుగుతుందని తెలుసుకున్నారు. ఇది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన పెద్ద కానుక యోగా అనేది. అలాగే ఆయుర్వేదం కూడా పెద్ద కానుక. చెప్తుంటారు పెద్దవాళ్ళు, చెస్ కూడా మన భారతదేశం తయారైందని. అలా చెప్పుకుంటూ వెళ్తే జీరో విలువను కనుక్కుందో జీరో విలువ ఇచ్చింది కూడా ప్రపంచానికి భారతదేశం చెప్తుంటారు. అదేవిధంగా భారతదేశం చాలా సైంటిఫిక్గా అభివృద్ధి చెందింది. మన ఋషులు వాళ్ళ శాస్త్రవేత్తలు వారు అనేక రకాలైన శాస్త్ర విజ్ఞానాన్ని కనుక్కొని మనకు అందించారు. దానిలో భాగమే యోగా. యోగా చేస్తున్న వాళ్ళు తెలుస్తుంది, యోగా చేయటం వల్ల శరీరం సంతులనంగా ఉంటుంది. దాంతోపాటుగా అన్ని జాయింట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఈవెన్ ఫిట్నెస్ చేస్తున్న వాళ్ళు కూడా, జిమ్లో చేస్తున్న వాళ్ళు కూడాను వాళ్ళ జాయింట్స్ అంతా సరిగా ఉండవు. బాడీ బిల్డర్స్, రెజ్లర్స్ ఉంటారు, వాళ్ళ మజిల్స్ బాగుంటాయి కానీ జాయింట్స్ సరిగా ఉండవు. యోగాసనాలు చేయలేరు. కానీ మనం యోగాసనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఏవైతే ఈ రోజున స్ట్రెస్ వలన వచ్చే ఇబ్బందులు ఉన్నాయో, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చు. కొంతమంది చూస్తున్నాము, నువ్వు 100 ఏళ్ళు దాటిని అయినా కానీ వాళ్ళు యోగా బ్రహ్మాండంగా చేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అటువంటి జీవితాన్ని మనందరం గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం నమూనాల సేకరణ,
రవాణా తదితర అంశాలపై అవగాహన కోసం వర్క్షాప్ ను నిర్వహించినట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ఉపేంద్ర శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్ దరి క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం ఉద్దేశించిన నమూనాల సేకరణ, రవాణా తదితర అంశాలపై అనేక సందేహాలు నివృత్తి చేయడంలో వర్క్షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రఖ్యాత కావేరీ హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల్లో అధునాతన పద్ధతులు అమలు చేయాలన్నారు. మీడియా సమావేశంలో మెడికల్ అఫైర్స్ మేనేజర్ డాక్టర్ ఎన్ శ్వేత, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి సుష్మా తదితరులు పాల్గొన్నారు. మీద శాంపుల్ ఇంటెగ్రిటీ మీద అంటే ఒక సేయింగ్ ఉంది డయాగ్నోస్టిక్ మెడిసిన్లో, హౌ యూ ట్రీట్ ద శాంపుల్. మనం శాంపుల్ని ఎలా తీసుకుంటాము, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాము, ఎంత యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వగలమనే ఇంటెగ్రిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే శాంపుల్ ఇంటెగ్రిటీ. మనకు తెలియకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలామంది వచ్చి ఇళ్లల్లో శాంపుల్ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఎక్కడ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తారు, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేని విషయం. సో ఎటువంటి పరిస్థితుల్లో మేము ఫస్ట్ టైము క్వాంటమ్ తరఫున క్వాలిటీ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ అని, who are the champions of running quality in the entire country. They have taken it as a revolution, and they are doing this quality consciousness, quality awareness programs conduct చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళకి తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తూ మనకు ఫ్యాకల్టీ చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, దానికి తగ్గ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆల్సో, ఒక అమెరికన్ కంపెనీ బెక్టన్ డికిన్సన్ కంపెనీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి దే ఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఏ డివైసెస్లో మనం ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే దానికి రిప్రజెంటేటివ్స్గా మన దగ్గర ఇవాళ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు హెస్ కమ్ ఫ్రమ్ చెన్నై. He is the group director of entire range of Kaveri hospitals in entire Tamil Nadu and some parts of Kerala. Professor Garu is especially very good expert in quality education in the field of diagnostic medicine, and is a very good expert in other areas of laboratory medicine in a very highly advanced diagnostic centers lonu annitlono experience pondi expertise unna professor ivala mana Vizag kochi itvanti program first time in Andhra. ఎందుకంటే చాలా మందికి డాక్టర్లకు కూడా అవగాహన లేని అటువంటి సబ్జెక్ట్ మీద ఇవాళ మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసి ప్రజలకు దీని ద్వారా మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నామంటే, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ద శాంపుల్ దట్ ఈస్ గివెన్, ఏదో మెషిన్లో పెడితే శాంపుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది అనేది కాకుండా, శాంపుల్ మనం వచ్చిన వాళ్ళు ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఇచ్చే రిజల్ట్ ఎంత యాక్యురేట్గా ఇస్తున్నారు అనేది తెలుసుకోవడం అనేది చాలా పెద్ద అవేర్నెస్ పాయింట్ ఈవెన్ ఫర్ జనరల్ పబ్లిక్, నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్. ఈ క్వాలిటీ ఆస్పెక్ట్లో మనం ఇంత పెద్ద ప్రోగ్రాము విత్ ఎక్స్పర్ట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మనం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు క్వాంటమ్ ఇప్పుడు 6 ఏళ్ల నుంచి మనకు వైజాగ్లో సర్వీసెస్ స్టార్ట్ చేస్తుంది. 8 బ్రాంచ్లు త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మనం ఇప్పటికి పెట్టున్నాము. వీ స్టాండ్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటమ్ స్టాండ్స్ ఫర్ క్వాలిటీ, అండ్ అవర్ క్యాప్షన్ లైన్ అండ్ ట్యాగ్ లైన్ ఆల్సో tells that quality is a right for every individual who has given their sample. Key word again here is a sample integrity. మనం ఏదో ఒక హీరో ఫిల్మ్ స్టార్ చెప్పాడనో లేకపోతే ఏదో సెలబ్రిటీ చెప్పాడనో పలానా కంపెనీలో టాటా కొన్ని కంపెనీల్లో మనము ట్రై చేస్తాం అక్కడికి శాంపుల్ పంపించాను, బట్ వాళ్ళు ఎక్కడ టెస్టులు చేస్తారు, వాళ్ళకున్న క్వాలిటీ పరిమాణాలు ఏంటి అవన్నీ చూసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చి ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్కి ఎక్కువ శాంపుల్స్ ఇచ్చే ఉద్దేశంలో మనకు లోకల్గా ఇక్కడే జరిగేలాగా మనం టెస్టులు చేస్తున్నాం విత్ హై క్వాలిటీతో. నాట్ ఓన్లీ దట్ అవర్ టెస్ట్లు ఎవరు శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. శాంపుల్ ఇంటిగ్రిటీ, శాంపుల్ ప్రిజర్వేషన్, శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ శాంపుల్ షిప్మెంట్, which is an important document. I appreciate the initiative by Professor Dr. Srinivas Upendra from Quantum Diagnostics and Dr. B.K. Rana from the Quality and Accreditation Institute, which they have joint venture to take the important message of sample integrity to Tier 2 cities like Visakhapatnam, where we are training about more than 50 lab technicians and pathologists and microbiologists and biochemists in sample integrity. As Dr. Srinivas has already told, the most important thing is specimen, because specimen is nothing but the patient. The reports what we are giving from the laboratory should ultimately go to that of the patient's
care itself, which is going to take care of the patient safety and the clinical management itself. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ అధ్యక్షతన జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, ఉప మార్కెటింగ్ సంచాలకులు, జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి, అన్ని రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు, కూరగాయల హోల్సేల్ మార్కెట్ ట్రేడర్స్, దానాపురం, గాజువాక తదితర ప్రాంతాల వారు పాల్గొన్నారు. వీరందరితో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ టమాటో, ఉల్లిపాయ, ఇతర కూరగాయల లభ్యతతో పాటు వాటి ధరలపై సమావేశంలో చర్చించారు. అధిక వేడి, వర్షాల కారణంగా టమాటా ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వల్ల ధర అధికమైందని అధికారులు వివరించారు. అందువల్ల మార్కెటింగ్ శాఖ జిల్లాకు కేటాయించిన రివాల్వింగ్ ఫండ్ తో మార్కెట్ ఇంటర్వేర్ అధిక ధరలో టమాటాలను తక్కువ ధరకు లభ్యమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో 2012లో ప్రభుత్వ భూములకు బోగస్ పట్టాదారులను సృష్టించి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ భూములను బడాబాబులకు కట్టబెట్టిన కుంభకోణంపై ఏసీబీ స్పెషల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైందని, అప్పట్లో దీనిలో ప్రమేయం ఉన్న ఉడా, రెవెన్యూ, జీవీఎంసీ, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన 11 మంది అధికారులను బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు మొదలైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ లీగల్ సెల్ కార్యదర్శి గిరిధర్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురవాడ, ఋషికొండ, ఎంవీపీ కాలనీ, పాండ్రంగాపురం ప్రాంతాల్లో ల్యాండ్ యూజ్ ప్లాన్ కు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు స్థలాలను ఉడా అప్పన్నంగా దారిపోయడాన్ని కూడా కోర్టులో సవాలు చేసినట్లు తెలిపారు. అసలు ఈ రోజు ఏదైతే క్రైమ్ నెంబర్ 4 ఆఫ్ 2012 అనేటువంటిది ఏసీబీపీఎస్ గురించి మాట్లాడుతున్నామో, ఈ కేసులో ముఖ్యమైన స్కామ్ ఏంటనేటువంటిది ఒక 2 ముక్కల్లో చెప్తాను. అంటే అసలు మోడస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ ని ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి కేటాయించినట్లుగా సృష్టించి, అది కూడా సృష్టించారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ల్యాండ్స్ కేటాయించినట్లుగా సృష్టించి, అలాగా ల్యాండ్స్ కేటాయించిన తర్వాత ఆ ల్యాండ్ ని అక్వైర్ చేస్తే, అంటే పూలింగ్ ద్వారా, ఉడాకి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఉంది, ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా కానీ ఆ భూమిని 2012 ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన ఎఫ్ఐఆర్, దాని తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి రీసెంట్ గా ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాస్తవాలు బయటికి తీసి కోర్టు ద్వారా ఏసీబీ కోర్టుని ఏసీబీ పోలీసు వారికి విచారణ చేయించామో అది ప్రూవ్ అయింది. ముఖ్యంగా విశాఖపట్నంలో అతి పెద్ద భూ కుంభకోణం అప్పట్లో ఉన్న కూడా ల్యాండ్ పూలింగ్ విషయంలో ల్యాండ్ పూలింగ్ జీవోలు పెట్టుకొని అలాట్మెంట్ కానీ, డీ పట్టాల విషయం కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయంలో కానీ లేని పట్టాలు సృష్టించి వాటిని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ లో కాకుండా ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి జీవో 2005లో వచ్చిన జీవోని ఏదైతే రెవెన్యూ వారు ఉడాకి మొత్తం ల్యాండ్స్, గయాలు, ప్రభుత్వ భూములు, డీఫామ్ పట్టాలు ఏదైతే ఉన్నాయో పబ్లిక్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి, దాన్ని లేఅవుట్ వేయడానికి, తదితర లాభాలు ఆర్జించడానికి ఈ యొక్క ల్యాండ్స్ మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసిందో ఉడాకి, ఆ సందర్భంలోనే ల్యాండ్ పూలింగ్ అనేది తీసుకొచ్చి లేని వారికి పట్టాలు ఉన్నట్లు, వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు లేకుండానే వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఉడావారు ఏదైతే జీవో ప్రకారం ఉందో 1 ఎకరానికి 1000 గజాలలో 11 గజాలు ఉందో అది ఇవ్వడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యోగా ప్రాధాన్యతను తెలుసుకుందాం, ఆరోగ్య విశాఖను నిర్మిద్దాం. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని పిలుపునిచ్చిన విశాఖ ఎంపీ శ్రీభరత్. నీట్
పరీక్షను రద్దు చేసి పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళనలో విద్యార్థి నాయకుల డిమాండ్. బోగస్ భూములకు పట్టాదారులపై ఏసీబీ స్పెషల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. సంబంధిత అధికారులపై చట్టరీత్యా చర్యలు ప్రారంభమయ్యాయన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.